హలో, నేను మిస్ రావు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీది కొంత పెండింగ్ ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ సీట్ల షేరింగ్ మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన సీట్ల షేరింగ్ ఒక కొలికి వస్తే ఓట్ల షేరింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ కూడా. ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఓట్ షేరింగ్ అనేది జరగాలి, 100కు 100% అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష. అలాగే పవన్ కళ్యాణ్ ఆకాంక్ష కూడా అదే. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు కొంత డిఫరెంట్గా ఉన్నాయి. వాటిని మార్చేసి ఎన్నికల నాటికి ఓట్ షేరింగ్ అనేది పకడ్బందీగా జరగాలి అనేది దాని మీద కసరత్తు జరుగుతూ ఉన్నాయి. అయితే అసలు ఓట్ షేరింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద విశ్లేషణ చేసుకోవడానికి ముందుగా గత చరిత్ర ఏం చెప్తోంది ఈ ఓట్ల షేరింగ్ విషయంలో అనే దాని మీద మనం గమనిస్తే కనుక ఇక్కడ 2009, 2014, 2019లో ఏం జరిగింది అనే దాని మీద మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మదనపల్లి కొన్ని కాన్స్టిట్యున్సీని కనుక తీసుకొని మనం విశ్లేషణ చేసుకుంటే మదనపల్లి నియోజకవర్గం, చిత్తూరు జిల్లా మదనపల్లిని తీసుకుంటే 2014 ఓటు ట్రాన్స్ఫర్ సంబంధించి 2009లో 2009లో జరిగింది ఏంది? ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇవి వేరువేరుగా పోటీలోకి వెళ్ళి ఆ రోజున ఇది గ్రాఫ్, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్. 40,000 ఓట్లు పైగా వచ్చినాయి. అదే 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన కూడా ఉంది. ఆ రోజుకి జనసేన నిర్మాణం లేదు, కేవలం జనసేన పార్టీని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు అలాగే నరేంద్ర మోడీ తోటి కనిపించారు. దాని ప్రభావం కారణంగా బీజేపీకి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక్కడ 2009లో బీజేపీ గ్రాఫ్ మనం చూస్తే చాలా లోగా ఉంది. ఇక్కడ అదే అలయన్స్కి వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ 2014లో ఏ విధంగా పెరిగిందో మనం చూడొచ్చు. అంటే ఖచ్చితంగా ఓట్ షేరింగ్ భారీగా జరిగింది. ఓట్ షేరింగ్ అనేది దానికి ఉదాహరణ. అదే 2019 వచ్చేటప్పటికి 2019లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. బీజేపీ గ్రాఫ్ ఎలా తగ్గిపోయిందో చూడండి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటు బీజేపీకి బాగా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనకు 2014లో ఈ గ్రాఫ్ కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి 2009లో 2019లో ఒకేలాగా వచ్చింది. ఇక్కడ అంటే ఓట్ షేరింగ్ జరిగింది, బాగా జరుగుతుంది. సినిమా భాషలో చెప్పాలంటే కెమిస్ట్రీ అదిరింది అంటుంటారు. అలాగే రాజకీయాల్లో చెప్పాలంటే ఓట్ షేరింగ్ అదిరిందని చెప్పచ్చు. దీన్ని బట్టి మదనపల్లిలో ఇంకో కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాం, నెల్లూరు రూరల్ తీసుకుంటే 2014లో ఓట్ షేర్ చూసుకుంటే కనుక మనకి 2009లో చూడండి, తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఇలా ఉంది, బీజేపీది ఇలా ఉంది. అదే 2014కి వచ్చేటప్పటికి ఓట్ షేరింగ్ జరిగింది బీజేపీకి. దాంతో గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది 2014లో బీజేపీ గ్రాఫ్. అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఈజీగా బీజేపీలోకి వెళ్ళిపోయారు, బీజేపీకి మద్దతు ఇచ్చారు అని చెప్పడానికి. అంటే జనసేనకు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 2014లో పొత్తున్నాయి అనే సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఇక 2019కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. అక్కడ నెల్లూరు రూరల్లో గ్రాఫ్ ఇండివిజువల్గా పెరిగింది, బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ లేదు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఇవి. ఇక విజయవాడ వెస్ట్ తీసుకుంటే కనుక 2009లో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్, బీజేపీ గ్రాఫ్. 2014కి వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ చాలా బలంగా బీజేపీకి సపోర్ట్ చేశారని దానికి ఇదొక నిదర్శనం. 2019కి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళే మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేశారు. ఆ గ్రాఫ్ పడిపోయింది బీజేపీది. మనం చూస్తే 2014 గ్రాఫ్ మళ్ళీ 2009 లాగా పడిపోయింది. ఇక నర్సరావుపేట చూస్తే కనుక 2009లో గ్రాఫ్ తెలుగుదేశం పార్టీది ఇలా ఉంటే బీజేపీ గ్రాఫ్ 2009లో ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్లో ఉంది. అలాంటిది 2014లో నర్సరావుపేటలో గ్రాఫ్ బీజేపీది ఎలా పెరిగిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓటరు చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చెప్తుందో అది విని ఆ ఓటరు మద్దతు పలుకుతారని చెప్పడానికి ఇదొక
ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. సో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. సో బీజేపీ గ్రాఫ్కు 2014లో అమాంతం పెరిగింది, 2019 విడిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది బీజేపీ గ్రాఫ్. చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్స్ వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగిందని. ఇక కైకలూరు చూస్తే 2009లో ఆల్మోస్ట్ డెడ్ స్టోరీలో ఉంది బీజేపీ. ఇక్కడ 2014 వచ్చేళ్ళకి బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది, 80,000 ఓట్లకు పైగా పెరిగిపోయింది దాదాపు. ఇక్కడ 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ డెడ్ స్టోరీకి వెళ్ళింది బీజేపీ. అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్ ఎలా మెచ్ అవుతున్నారు బీజేపీకి అనేదానికి నిదర్శనం. ఇక కోడమూరుకి వచ్చేటప్పటికి ఇక్కడ 2014లో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ. ఇక్కడ కోడమూరులో 2014కి వచ్చేటప్పటికి బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగింది కానీ బట్ పూర్తి స్థాయిలో మెర్జ్ కాలేదని చెప్పి మనం అంచనా వేయడానికి ఈ గ్రాఫ్ను మనం తీసుకోవచ్చు ఇక్కడ కోడమూరులో. ఎందుకనంటే 2009 కంటే కూడా 2019లో ఎక్కువగా పెరిగింది గ్రాఫ్ తెలుగుదేశం పార్టీది, అంటే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు. బీజేపీ దారుణంగా పడిపోయింది. 2014లో తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఇక్కడ కోడమూరు నియోజకవర్గంలో 2019లో విడిగా పోటీ చేస్తేనే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చింది. అంటే మెర్జింగ్ అనేది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు పెద్దగా కాలేదు, అంటే అయ్యింది కానీ బట్ 70% అలా అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2009కి 2014కి కంపేర్ చేస్తే విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది కోడమూరులో. ఇక తాడేపల్లిగూడెంలో ఇక్కడ 2009లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు కలిసినప్పుడు ఓట్ బ్యాంక్ భారీగా పెరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ కెమిస్ట్రీ అదిరింది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. అదే మళ్ళీ ఇండివిజువల్ 2019లో పోటీ చేస్తే వేరువేరుగా సో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది 2009తో పోల్చుకుంటే, కానీ బీజేపీ గ్రాఫ్ అయితే పడిపోయింది. అంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో బాగా క్లిక్ అయిందని చెప్పచ్చు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అలయన్స్. ఇక పాడేరులో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ 2009లో హై ఉంది, బీజేపీది ఎలా ఉంది చూసాం. ఇక్కడ వర్కౌట్ కాల తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తు పాడేరులో వర్కౌట్ కాలేదని చెప్పడానికి ఈ గ్రాఫ్ మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది, కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ అంత వర్కౌట్ కాలేదు ఈ రెండు పార్టీలకు అని చెప్పి చెప్పొచ్చు. పాడేరులో రాజమండ్రి సిటీ చూస్తే కనుక రాజమండ్రి సిటీలో మనకు 2009లో గ్రాఫ్ చూసాం తెలుగుదేశం పార్టీ బీజేపీ. ఇక్కడ 2014కి వచ్చేటప్పటికి ఇక్కడ రెండు కూడా బాగానే సక్సెస్ అయింది. రాజమండ్రి సిటీలో ఆల్మోస్ట్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. బట్ 2019లో విడిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే కెమిస్ట్రీ 90% అయింది, ఇంకా 10% కావాల్సి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కాలేదని చెప్పి చెప్పొచ్చు. ఇది 2014 2019 కంపేర్ చేస్తే. 2009 2014 కంపేర్ చేస్తే మాత్రం బాగా వర్కౌట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం నార్త్లో బాగా వర్కౌట్ అయింది బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క గ్రాఫ్. విశాఖపట్నం నార్త్లో బాగా వర్కౌట్ అయింది 2014లో. 2019లో విడిగా పోటీ చేసినప్పుడు కన్నా కూడా 2014 కలిసి పోటీ చేసినప్పుడు ఎక్కువగా ఉంది. సో 2009తో పోలిస్తే కనుక బాగా క్లిక్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో బీజేపీ గ్రాఫ్ 2019 చూస్తే కనుక 2009 కన్నా బాగానే ఉంది. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ గ్రాఫ్ అయితే వాళ్ళ కాంబినేషన్ అయితే హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అక్కడ. సో ఇలా ఓట్ షేరింగ్కి సంబంధించి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని తీసుకొని కొంచెం ఒక రోల్ మోడల్గా కొన్ని నమూనాగా చూపించడం జరిగింది. సో కాబట్టి ఓట్ షేరింగ్ 2014లో ఎలా జరిగింది అనే దాన్ని బేస్ చేసుకొని కనుక వాళ్ళు అలయన్స్కి వెళ్తే కనుక వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అలయన్స్ వల్ల నష్టపోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ చోట్ల మనం తీసుకుంటే కనుక ఓట్ షేరింగ్ అనేది హిట్ కాంబినేషను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అనేది మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు.